నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, కిరణ్ టీవీ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి అని విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రేక్షకులతో? ఎస్ గాయత్రి, చాలా అందరూ కాల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఒక 100 కాల్స్ వచ్చుంటాయి ఇప్పటికే. అందరికీ మనీ గురించే ఎక్కువగా అడుగుతున్నారు టెక్నిక్స్. అందులో నుంచి నా వర్క్షాప్కి జాయిన్ అవుతున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఫలితం కూడా దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మేడం. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, లోన్ పొందడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు మేడం? ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి లోన్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తారు బ్యాంక్స్ వాళ్ళు. ఒకవేళ లోన్ అప్లై చేసినా కూడా చాలామందికి రిజెక్ట్ అయిన పరిస్థితులను ఎదుర్కొంటారు చాలామంది. సో రిజెక్ట్ అవ్వకుండా తొందరగా లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే మేనిఫెస్టేషన్ వేలో మనం ఏమైనా చేసుకునే రెమెడీస్ ఉంటాయా మేడం? షూర్ గాయత్రి, మీరు అన్నట్టు రిజెక్ట్ అవుతుంది అంటే అదొక ఫియర్ బేస్డ్ కదా. మన థాట్ వల్లే ఏదన్నా జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే క్లయింట్స్ కూడా ఉన్నారు. లోన్ రిజెక్ట్ అవుతుంది లేదా మనీ అనుకున్నది రావటం లేదు టైంకి అయిపోతుంది. ఎస్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ థాట్స్. అంటే మనం తీసుకోవాలి అనుకునే డబ్బు ప్లస్ మన ఆలోచన రెండు కలవాలి కదా, అప్పుడే మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆలోచన లింక్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు లేదా రిజెక్ట్ అవుతుంది అంటే నీలో ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది సబ్ కాన్షియస్లో ఉంది, అది ఈ పనిని త్వరగా చేయటం లేదు. సో దానికి విరుగుడు ఏంటి? ప్రోగ్రామ్ మనలో కలిగించుకోవాలి. అంటే లోన్ కావాలి అంటే మనలోని ఆ ప్రోగ్రామ్ని, అంటే ఇట్స్ ఈజీ, అంటే మనీని నేను అడిగినప్పుడు లోన్గా నాకది తానంతకు తానే వచ్చేస్తుంది అనే ఒక గట్టి నమ్మకాన్ని కలిగించుకోవాలి. అలాంటప్పుడు కాల్స్ కూడా అలాంటివే వస్తాయి. మీకు లోన్ కావాలా అని డిఫరెంట్గా మీకే అలాంటి కాల్స్ వస్తాయి. ప్లస్ అలాంటి అప్రూవల్స్ కూడా ఈజీ అప్రూవల్స్తో వచ్చే చాలా విధానాలు ఉన్నాయి. అయితే దీనికి మన లాజికల్ మైండ్ని మనం అప్లై చేయకూడదు. ఓకే. సో బేసిక్గా ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము మెడిటేషన్ లేదా మౌనం, నేను అన్నట్టు మార్నింగ్ లేచిన తర్వాత ఒక 15 మినిట్స్ ధ్యానంలో ఉండాలి. ఒక 15 మినిట్స్ సైలెన్స్లో ఉన్నప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఏదన్నా మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటే నిన్ను సపోర్ట్ చేసే ఆ ప్రోగ్రామ్ అనేది లేదు అని అర్థం. ఏదైనా లాజికల్గా ఆలోచిస్తాము. లాజికల్గా ఆలోచించినప్పుడు మన బ్రెయిన్ ఓన్లీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ రిలేషన్తో మాట్లాడుతుంది. అంటే ఈ లోన్ రిజెక్ట్ అయ్యింది అనే జాబ్ అవ్వట్లేదు, జాబ్ దొరకట్లేదు, ఇలాంటివి ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఫెయిల్యూర్ని మనం మళ్ళీ దాన్ని డ్రమాటిక్గా ఒక రియల్గా దాన్ని మన ఇమాజినేషన్లో వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్ని మనం మళ్ళీ ఎదుర్కొంటాం. అంటే మళ్ళీ ఆ సినిమానే చూస్తాం. సో సినిమాని మార్చాలి అంటే స్టోరీని మార్చాలి కదా. స్టోరీని మార్చాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో అలాంటి ప్రోగ్రామ్స్ని మనం ఇన్స్టాల్ చేయాలి. అలాంటి ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం చేసినప్పుడు మనలోని ఆ క్రియేటివిటీ అనే దాని విశ్వంతో కలిగే ఆ బంధాన్ని మనం ఏర్పరచగలుగుతాము. ఓకే. సో నౌడేస్ మోస్ట్లీ నా వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు లేదా ఆల్మోస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని బిలీవ్ చేసేవాళ్ళు అట్లీస్ట్ 15 మినిట్స్ మెడిటేషన్ కంపల్సరీగా చేస్తున్నారు. దట్స్ లైక్ అ కంపల్షన్. మీరు ఎలా బ్రష్ చేసుకుంటారో అలాగే మెడిటేషన్ అనేది 15 మినిట్స్ ఇస్ కంపల్షన్. అదొక లైఫ్ స్టైల్ అయిపోవాల్సింది. ఇలా చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ మీకు ఒక స్ఫూర్తి అనేది కలగడం మొదలెడుతుంది. అంటే నమ్మకం అనేది కలుగుతుంది. మీరు చిన్న చిన్న బిలీఫ్ సిస్టమ్స్లోకి, అంటే ఈ లోన్ అనే ఒక పెద్ద వలయంలోకి వెళ్ళే ముందే మీరు ఒక చిన్న చిన్న మేనిఫెస్టేషన్స్ని స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ ఈ లోన్ అప్లై చేయడము లేదా లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు ఒక అవగాహన అనేది కలిగించుకోవాలి. తర్వాత దానిది విజువలైజ్ చేస్తూ
మీకు లోన్ వచ్చినట్టు మీరు విజువలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్టెప్స్ని ఫాలో అవుతూ అంటే వర్క్షాప్లో ప్రాపర్గా ఈ టెక్నిక్స్ని నేర్పిస్తారు. కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, వాటిని తొలగించాలి. ఎందుకంటే సబ్ కాన్షియస్లో ఆల్మోస్ట్ 95% అదే పని చేస్తుంది. సో ఏదన్నా అవ్వటం లేదు అనగానే అక్కడ ఆ ప్రోగ్రామ్ లేదు అని అర్థం చేసుకోవాలి. ముందు ఏ పనైనా మీకు సాధ్యపడట్లేదు అంటే అది నా సబ్ కాన్షియస్లో లేదు అని అర్థం చేసుకోవాలి. అంటే సబ్ కాన్షియస్లో ఉంటేనే వర్క్ అవుతుందా? ఎస్, సబ్ కాన్షియస్ ఆటోమేటిక్గా పని చేపిస్తుంది. మీకు ఇంకా చేసే పని అవసరం ఉండదు. అది సబ్ కాన్షియస్లో నుంచి ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ అయిపోతుంది అది. సో అది అవ్వాలి అంటే మీరు ఆ ప్రోగ్రామ్ని సబ్ కాన్షియస్లోకి తీసుకురావాలి. సో కార్ లోన్, హోమ్ లోన్, ఎలాంటి లోన్స్కైనా ఇలాంటి రెమెడీస్ యూస్ చేయొచ్చు. ఎస్. ఓకే. సో ఆల్వేస్ రిమెంబర్, మీకు సపోర్ట్ చేయటం లేదు అంటే అందులోని ప్రోగ్రామ్ని మనం ఇన్స్టాల్ చేయాలి. తప్పకుండా మేడం, సులువుగా లోన్ పొందే అవకాశం ఉన్నా కొంతమందికి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఎంతో చక్కగా లోన్ ఎలా పొందగలము అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి లేదా కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.